మొదటి వర్తమానాల్లో ఒనేసిమస్ మనకు ఒక అద్భుతమైన విషయాన్ని చూపించాడు. ప్రేమ గురించి ఆయన మనకి నేర్పించాడు. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ గురించి మనకు ఆయన తెలియజేశాడు. దేవుని యొక్క శాశ్వత ప్రేమ మన దగ్గర నుంచి తిరిగి ఏం కోరకుండా మనని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావాలనేది ప్రేమ కోరిక. ప్రేమ గురించి ఒక వాక్యాన్ని మనము చూస్తాం. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకనుడు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెబుతున్నావంటే నువ్వు ఏం చేయాలంటే నా వాక్యాన్ని, నా ఆజ్ఞలని గైకొని దానికి విధేయతని చూపించేవారుగా మీరు ఉండాలని యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు ఒక ఆజ్ఞనిస్తున్నారు. ఇందాక ఆయన మనకు ఒక విషయాన్ని చెప్పాడు. ప్రేమ మాటలతో మాత్రం కాదు, కార్యాలతో చేసి మనం చూపించాలి. ఎవరినైనా మనం ప్రేమిస్తున్నామంటే వాళ్ళ కోసం మనం ఏం చేస్తాము? త్యాగాలు చేస్తాం కదా. సపోజ్ ఇప్పుడు నూతనగా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారు అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ సమయాన్ని త్యాగం చేసుకొని వాళ్ళని నేను నిన్ను ప్రేమిస్తున్నానని వాళ్ళు చూపించడానికి ఏం చేస్తారంటే హద్దులు దాటి వాళ్ళని వెళ్ళి కలిసి వాళ్ళకి ప్రేమ మాటల ద్వారా కాదు, కార్యంలో కూడా చూపించే వాళ్ళుగా ఉంటారు. మనుషులకి మనం అంతగా త్యాగాన్ని, మనుషులనే మనం అంతగా ప్రేమిస్తున్నప్పుడు మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమించాలి? మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమించి ఆయనని మనం ఎంతగా గణపరచాలి? ఆ విషయాన్ని మనము ఆలోచించాలి. ఈరోజు మంచి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ప్రేమ, శాశ్వతమైన ప్రేమ మాటల ద్వారా మాత్రమే కాదు, కార్యాల్లో చూపించే వాళ్ళుగా మనం ఉండాలనేదే దేవుని ఒక కోరిక. దేవుని ఒక కోరిక అంట. మనందరం మాటల ద్వారా మాత్రం కాదు, కార్యాలతో దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చూపించే వాళ్ళుగా మనం ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ ఏంది? నువ్వు ఎలా ప్రేమించాలని ఆయన చెప్పాడు. చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మీరు ఒకరిని ప్రేమింపవలనని నేను కొత్త ఆజ్ఞని ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరు. యేసుక్రీస్తు వారు ఎలాంటి ప్రేమతో మనల్ని ప్రేమించారండి మనందరికీ తెలుసు కదా. ఎలాంటి ప్రేమతో ప్రేమించారు? ఉన్నతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఏది తిరిగి కోరకున్న ప్రేమ, త్యాగపూర్వకమైన ప్రేమ కదా. అలాంటి ప్రేమతో మనం ఇద్దరిని ప్రేమించాలనేది దేవుని యొక్క కోరిక. మనం ఎవరికైనా చెప్తున్నామంటే నేను క్రైస్తున్నంటే, ఆ క్రైస్తున్నంటే మనం ఎలా ఉండాలి? క్రీస్తులా జీవించాలి. ఈ భూలోకంలో ఇప్పుడు క్రైస్తు లేడు, క్రైస్తులో ఉన్నాం. ఈ భూలోకంలో క్రీస్తు లేడు, కానీ క్రైస్తులు ఉన్నాడు. కాబట్టి మనల్ని ఎవరైనా చూశారంటే మనలో ఉన్న క్రీస్తుని వాళ్ళు చూడాలి. వేషధారంగా మనం ఉండదు. నరసింహ ఏం చెప్పారు? వేషధారంగా మనం ఉండదు. చాలా మంది ఏమంటారు? గొప్ప మాటలు మాట్లాడతారు, దేవుడి గురించి, ఆయన గురించి పొగుడతారు. ఇక్కడ వచ్చి చక్కగా పాడొచ్చు, చేతులెత్తి పాడొచ్చు, ఆయన గురించి చక్కగా సాక్షిని మనం ఇవ్వచ్చు. కానీ నా రహస్య జీవితంలో నేను ఏం చేస్తున్నాం అనేది, నేను దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాను అనేది నాకు చూపిస్తాను. నా రహస్య జీవితంలో నేను దేవుడిని పట్ల ప్రేమ కలిగి ఉండి ఆయనతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నప్పుడు, దేవుడి యొక్క వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు, నా రహస్య జీవితంలో అందరు చూసినప్పుడు కాదు, సంఘంలో అందరు చూస్తారని అందరు ఏం చేస్తారు? ఆత్మీయులుగా నటిస్తారు. అందరు కాదు, కొంతమంది ఉంటారా ఏం చేస్తారంటే నేను ఆత్మీయుడిని నటిస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? యోహాను సువార్త అందించాలి. మొదటి సమయాలు 16వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు దేవుడు? నేను ఏం చూస్తున్నాను? నీ హృదయాన్ని, నీ మనసులో ఏముంది నాకు తెలుసు. నువ్వు అందరినీ మోసం చేయొచ్చు, కానీ నన్ను చేయలేవు.
మనం ఇక్కడ నటించవచ్చు, కానీ దేవుడు ఎదుట మనం నటించలేము. దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమిస్తున్నాం అనేది మన రహస్య జీవితంలో అది కనపడాలి. ఎక్కువ సమయాన్ని దేవుడితో మనం గడపాలి. ఎక్కువ సమయం దొరికినప్పుడు నేను ఇది అంటలేనికి ఉదయం నుంచి సాయంకాలం దాకా మనం ఉండి దేవుడు అని దేవుడితో ఉండాలని అవకాశం ఉంటే తప్పులేదు. కానీ మన బాధ్యతలను మనం నెరవేర్చిన తర్వాత మనందరం ఉద్యోగానికి వెళ్తుంటాం. మనకు బాధ్యతలు ఉన్నాయి, మనకు పిల్లలు ఉన్నారు, అలాగే కుటుంబాన్ని మనం నడిపించుకోవాలి. కాబట్టి మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కానీ నేనేమంటున్నానంటే దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి మనం ఇచ్చేయాలి. యేసుక్రీస్తు వారు శిష్యులకు ఏమన్నారు? సీజర్కి ఇవ్వాల్సింది కైసర్కి ఇవ్వాల్సింది కైసర్కి ఇచ్చేయండి. అలాగే కైసర్కి ఇవ్వాల్సింది కైసర్కి ఇచ్చేమని దేవుడు చెప్పినప్పుడు మనం దాన్ని ఈరోజు మార్చుకోలేమని దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేయాలి. మనందరము దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేయాలి. మనమందరం దేవుడికి ఏమి ఇవ్వాలి? మొదటిది నీ విధేయత. నువ్వు దేవుడికి ఇవ్వాల్సింది నీ విధేయత, నువ్వు దేవుడికి ఇవ్వాలి. నీ ఆరాధన నువ్వు దేవుడికి ఇవ్వాలి. నీ సమయాన్ని నువ్వు దేవుడికి ఇవ్వాలి. కొన్నిసార్లు అనవసరంగా మనం సమయాన్ని వ్యర్థం చేస్తుంటాం. అనవసరమైన విషయాల్లో మన సమయాన్ని వ్యర్థం చేస్తుంటాం. ఆ సమయాన్ని మనం ఆలోచించి, లేదు ఈ సమయంలో నేను ఒక అధ్యాయం చదవచ్చు, ఈ సమయంలో యేసుక్రీస్తు వారి సమయం దొరికినప్పుడల్లా ఏం చేస్తుంటారండి? ఆ తండ్రితో సహవాసం, లేకపోతే తండ్రి యొక్క పని, ఈ రెండు కార్యాలు ఆయన చేయడం మనం నూతన నిబంధనలో చదివాము. అవును, అప్పుడప్పుడు ఆయన నిద్రపోతుండడం కూడా ఉంచాలి. ఎందుకంటే మనిషి రూపంలో వచ్చాడు కాబట్టి అలసిపోతాడు, కాబట్టి నిద్రపోతున్నాడు. కానీ ఆయన అలసిపోవడానికి కారణం ఉంది, మంచి కారణం. ఆ కారణం ఏంటి? సేవ చేస్తుండగా, దేవుని యొక్క సేవ చేస్తుండగా ఆయన అలసిపోతున్నాడు. మనం అలసిపోయామంటే ఎలా అలసిపోయామయ్యా అని అడిగినప్పుడు ఏం చేస్తారు? అయ్యో ఉదయం నుంచి సాయంకాలం దాకా పని చేశాను, అందుకే అలసిపోయాను. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు కాబట్టి మనము దేవుడికి తిరిగి ఇచ్చేయాలి. జర్మా చెప్పినట్టు విధవాల స్త్రీలు ఏం చేసి ప్రేమని మాటలతో చూపించలేదు, కార్యంతో చూపించలేదు. ఆమె దగ్గర ఏం లేదు, 200 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఆ 200 రూపాయలు దేవుడికి ఇచ్చేసి, గల్లపెట్టి దగ్గర ఎవరు కూర్చొని చూస్తున్నారు? అవన్నీ యేసుక్రీస్తువా. అందరు వస్తున్నారు, ఇలా ఒక్కొక్క సిక్క వేస్తున్నారు గల్లపెట్టిలో, అందరికి కనపడాలి, సద్దం రావాలి, చూడండి నేను ఇంత వేస్తున్నాను. కానీ ఆ స్త్రీ ఏం చేసిందంటే రహస్యంగా వచ్చి ఆమె ప్రేమని దేవుడికి చూపించింది. దశభాగాల కాணிకల గురించి కూడా మనం విన్నాం. దశభాగాల కాணிకలు మనం దేవుడికి ఇవ్వాలి. అది ఒక ఆజ్ఞని పాటిస్తున్నాం అన్నట్టు. దశభాగాల కాணிకలు నేను ప్రతిసారి ఇచ్చేస్తున్నానంటే అది ఒక గొప్ప ఆజ్ఞ కదా. ప్రేమ ఇందాక చెప్పాం, మనం దేవుడికి మన విధేయతను ఇచ్చేయాలి. మీరు నన్ను ప్రేమిస్తున్నారంటే ఏం చేయమన్నాడు దేవుడు? యోహాను సువార్త 14:15లో నా ఆజ్ఞని గాయకొనడి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్తున్నావు కదా, నా ఆజ్ఞని గాయకొనడు. యేసుక్రీస్తు వారు పీతర్కి ఏమన్నారు? యోహాను సువార్త 21వ అధ్యాయంలో, పీతర్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగారు ఆ ప్రశ్న? 3 సార్లు అడిగాడు. 3 సార్లు అడిగినప్పుడు ఏమన్నాడు? పీటర్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఏమన్నాడు? అవునయ్యా ప్రేమిస్తున్నాడు. ఏం చేయమన్నాడు? వెళ్ళినా గొర్రెలని మేపు, నా గొర్రెలని మేపు, మా గొర్రెలని మేపు అన్నాడు. దేవుడు చూపిస్తాడు మనకు కూడా గొర్రెలు. దేవుడు మనకు కూడా చూపిస్తాడు. మనం పీటర్ లాంటి వాళ్ళము. మీరు ఉద్యోగ స్థలంలో గొర్రెలు ఉంటారు, తప్పిపోయిన గొర్రెలు. మన ఇంటి దగ్గర ఉంటారు, తప్పిపోయిన గొర్రెలు. వాళ్ళని మేపే బాధ్యత మనం. దేవుడిని నేను ప్రేమిస్తున్నానయ్యా అని మాటలతో కాదు, కార్యాలతో చేసి చూపించడం నేర్చుకోవాలి. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది. అదే దేవుడికి కావాల్సింది. తండ్రిని ప్రేమించి, ప్రజలని ప్రేమించి. యేసుక్రీస్తు వారు 10 ఆజ్ఞలను ఏం చేశాడు? 2 ఆజ్ఞలుగా మార్చేశాడు. మొదటి ఆజ్ఞ ఏమేమి చెప్పాడు? యోహాను సువార్త 14:31 వచనంలో ఏమన్నాడు? ప్రేమ గురించి ఆయన ఏమన్నాడు? తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, నేను తండ్రిని ప్రేమిస్తున్నానని లోకానికి తెలియపడాలంటే నేను ఏం చేయాలనే సాధారణమైన మాటలు నేను ఏమంటున్నానంటే, నేను తండ్రికి విధేయత చూపించాను అంతే. నేను తండ్రిని
ప్రేమిస్తున్నానని ఈ లోకానికి తెలియాలంటే నేను తండ్రికి విధేయత చూపించాలి అని ఆయన యేసుక్రీస్తువారు అక్కడ అంటున్నారు. అంతే. మీరు తండ్రిని ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నామంటే మనం ఏం చేయాలి? ఆయనకి విధేయత చూపించి ఆయన ఇచ్చిన బాధ్యతని నెరవేర్చే వ్యక్తిగా నేను ఉండాలని దేవుడు యేసుక్రీస్తువారు ఇక్కడ అంటున్నారు. మార్కు సువార్త 12:30 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఏమని? దేవుడిని మనం ప్రేమించి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ ఆలోచనలతో, లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, విత్ ఆల్ యువర్ మైండ్. నీ ఆత్మతో, నీ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో నీ దేవుడిని ప్రేమించమని యేసుక్రీస్తువారు అన్నాడు. మొదటి 5 ఆజ్ఞలు మనం ఏం చూస్తాము? దేవుడికి సంబంధించిన ఆజ్ఞలు. 10వ ఆజ్ఞల్లో మొదటి కొన్ని వచనాలు, మొదటి ఆజ్ఞలు దేవుడికి సంబంధించినవి. దాని తర్వాత మిగతా ఆజ్ఞలు ఏమైనవి? ప్రజలకు సంబంధించిన. అలాగే మార్కు సువార్త 12:31 దేవుడు ఏమన్నాడు? నువ్వు నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో నువ్వు పురుకోవాలని కూడా అలానే ప్రేమించు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారా? మిమ్మల్ని మీరు కొట్టుకుంటారా? మిమ్మల్ని మీరు దొంగలించుకుంటారా? మిమ్మల్ని మీరు కొట్టుకోరు కదా. మనని మనం దొంగలించుకోము, మనని మనము మోసం చేసుకోము, కానీ వేరే వాళ్ళని చేస్తాం. కొన్నిసార్లు కొంతమంది తెలుసో చేస్తాము, తెలియక మోసం చేస్తుంటాం. మనని మనం చేసుకోము, మనని మనం ప్రేమిస్తాము. కానీ యేసుక్రీస్తు అందుకే ఏమన్నాడు? మంచి ఉదాహరణ ఇచ్చాడు. నీవు నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావు, నీ పొరుగు వాళ్ళని కూడా అలానే ప్రేమించు, అలానే ప్రేమించు. అదే ఆజ్ఞ. దేవుడిని ప్రేమిస్తున్నాం, ప్రజల్ని ప్రేమిస్తున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి. 1 యోహాను 4వ అధ్యాయం. 1 యోహాను 4వ అధ్యాయం దేవుడు ఏమై ఉన్నాడు చూద్దాం. ఆ వాక్యాన్ని చదవండి. 1 యోహాను 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడని చెప్పాడు అక్కడ. For God is love. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. యోహాను సువార్త 4:16 8 గమనించాలి. 8 ఇంకా 16లో కూడా గాడ్ ఇస్ లవ్ అని ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. చూడండి, ప్రజలని ఎంతగా ప్రేమించాడో దేవుడు కార్యాలతో చూపించాడు. అనేకైన కుమారుడు యేసుక్రీస్తు వారిని భూలోకంలో పంపించి మన కోసం ఆయనని బలిగా సమర్పించుకున్నాడు. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ ఉన్నాడని రాయబడి ఉంది. 1 యోహాను 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుడు ప్రేమ ఉన్నాడని రాయబడి ఉన్నది. దేవుడు ప్రేమ అంటే ఆయనని తెలుసుకున్న వాళ్ళు కూడా ప్రేమికులై ఉన్నారు. దేవుడిని ప్రేమిస్తున్నామని మనం చెప్తుంటాం ధైర్యంగా. ఈ రోజు నుంచి దాన్ని మార్చేయాలి. ఎలా? క్రియలు చేయడం మొదలు పెట్టండి. ఒరిస్మస్ ఇంకొక విషయాన్ని, జర్మా ఇంకొక విషయాన్ని చెప్పాడు. ఏమని? స్వార్థంలో జీవించిన వాడు త్యాగం చేయడు అన్నాడు. ఎంత మంచి మాట కదా. స్వార్థంలో జీవించిన వాడు త్యాగం చేయడు. యేసుక్రీస్తు వాడు త్రిత్వము స్వార్థంలో జీవించలేదు, అందుకే గొప్ప త్యాగం చేశాడు. మనం స్వార్థంలో జీవిస్తున్నామంటే మనం త్యాగం చేయము. మన సమయాన్ని నేను త్యాగం చేయను, నా డబ్బులను నేను త్యాగం చేయను, నేను ఇతరుల కోసం ఏం త్యాగం చేయని వ్యక్తిగా ఉంటాను. ఎందుకు? నేను స్వార్థంలో జీవిస్తున్నాను, నా కొరకు నేను జీవిస్తున్నాను. దేవుడు ఆయన కోసం జీవించలేదు, ఇతరుల కోసం జీవించాడు. మనం కూడా అలాంటి వాళ్ళే ఉంటారు. పిల్లలుగా మనం ఏం కోరుకుంటామంటే, నేను నా నాన్నలా అవ్వాలని కోరుకుంటామా లేదా? పిల్లలు ఏం చేస్తారు? నేను నా నాన్నలా అవ్వాలి, నా నాన్న మంచోడు, నా నాన్న ఇతరులకి సాయం చేస్తాడు, నా నాన్నలా ఉండాలని మన కోరిక కదా. పోలికలు అయితే మన తండ్రులా రావచ్చు, కానీ జీవితం కూడా అలా రావాలని మనం కోరుకుంటాం కొన్నిసార్లు. అవునా లేదా? మన దేవుడు మన తండ్రి, మన దేవుడు మన పరలోక తండ్రి. ఆయనలా జీవించాలని మనలో కోరిక ఉందా? నేను నా నాన్నలా అవ్వాలి, నేను నా పరలోక తండ్రిలా నేను ఉండాలి. ఆయన త్యాగపూర్వక జీవితాన్ని జీవించాడు కాబట్టి నేను కూడా త్యాగంగా జీవిస్తాను. ఆయన ఇతరులని ఉన్నతమైన ప్రేమతో ప్రేమించాడు కాబట్టి నేను కూడా ఆయనని ప్రేమిస్తాను.
ఇతరులను ప్రేమిస్తాను. నేను నా పరలోక తండ్రిలా ఉంటానని మనలో ఒక కోరిక కలిగి మనం జీవించాలని, అదే దేవుడు కోరుకుంటుంది, అదే దేవుడికి కావాల్సింది. కాబట్టి 2 వర్తమానాలు దేవుడు మనకి మాట్లాడాడు. దశభాగం కాணிకల గురించి కూడా దేవుడు మనకి నేర్పించాడు. మన సంఘం దశభాగం కాணிకలు దేవుడికి మోసం చేయట్లేదని నేను నమ్ముచున్నా. మీరందరూ దశభాగాలు కాணிకల్లో దేవుడిని మోసం చేయట్లేదని నేను నమ్ముచున్నా. మోసం చేసిన వాడిని దేవుడు దొంగగా పిలిచాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8-10 వచనాలు. దేవుడిని దశభాగంలో కాணிకల్లో మోసం చేసిన వాడు దొంగ. మిమ్మల్ని దొంగ అంటే మీరు ఇష్టపడతారా? ఏ దొంగ ఇక్కడ రా అంటే ఏం చేస్తారు మీరు? తిడతారు కదా, కావాల్సింటే కొడతారు కదా కొంతమంది. దేవుడు దొంగ అని చెప్పినప్పుడు ఏం చేయలేదు. దేవుడే దొంగ అని పిలిచినప్పుడు ఏం చేయలేదు. కాబట్టి దొంగలించాడు. ఏమైనా 2 విషయాల్లో దేవుడు మనల్ని దొంగలని పిలిచాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో చూడండి దేవుడు ఎందుకు దొంగలని చెప్పాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. నా మందిరము ప్రార్థనా మందిరం అని అనబడునని రాయబడి ఉన్నప్పటికీ అయితే మీరు దాన్ని దొంగల మూటగా చేసే వాళ్ళుగా ఉన్నారని దేవుడు అంచనా. ప్రార్థన, దేవుళ్ళ ఒక మందిరంలో ప్రార్థన జరగట్లేదంటే అది దొంగల మూటగా మారుతుంది. మీ గృహాల్లో ప్రార్థన లేకపోతే మీరు దేవుడి దగ్గర నుంచి దొంగలిస్తున్నారు. దేన్ని? దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దొంగలిచ్చేస్తున్నాం. ప్రతిరోజు మనము దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చేయాలి. నా మందిరం, నా గృహము, ఇంగ్లీష్లో మై హౌస్ అని రాయబడింది. నా గృహము ప్రార్థనా గృహంగా ఉండాలి. చాలా మంచి సాక్షిని మనం ఇక్కడ కలిగి ఉన్నాం. లాక్డౌన్ సందర్భంలో ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి ఒక్క గృహంలో మన సంఘ సభ్యులు ప్రార్థించుకునే వాళ్ళగా ఉన్నారని నేను విన్నా. ఒకరోజు బ్రదర్ టైటస్ వాళ్ళ గృహంలో, ఒకరోజు సిస్టర్ జ్యోతి వాళ్ళ గృహంలో, ఒకరోజు కల్పనాక వాళ్ళ గృహంలో, ఒకరోజు సిస్టర్ రేణుక వాళ్ళ గృహంలో మీరు ప్రతి వారంలో 4-5 రోజులు కలిసి ప్రార్థించారని విన్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరేం చేశారంటే దేవుడి దగ్గర నుంచి ఆ సమయాన్ని దొంగలించుకోలేదు. కాబట్టి మన గృహాలని దొంగ మూటగా మార్చవద్దు. దేవుడిని ఒక మందిరంగా మార్చుకోవాలి. దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ ఇక్కడ ఉండాలని మనం కోరుకోవాలి. గత వారంలో కూడా మనం దేవుడిని చేర్చుకోవాలి. దేవుడిని చేర్చుకుంటే లాభాలు ఏవో అని మనము చాలా చక్కగా ఒక వర్తమానాన్ని విన్నాం. దానికి సంబంధించిన ఇంకొక కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. లూకాసు సువార్తలో 15వ అధ్యాయం 14వ వచనం. లూకాసు సువార్తలో 15వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం కలిసి చదువుదాం. అన్ని మళ్ళీ చర్చలని అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు సంభవింపగా వాళ్ళు ఇబ్బంది పడడానికి చూడండి, ఇబ్బంది పడుతున్నాడంటే ఆ వ్యక్తి ఎవరది ఇబ్బంది పడుతున్న వ్యక్తి? తప్పిపోయిన కుమారుడు కదా, ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? మొదటి కారణం ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? ప్రాముఖ్యమైన కారణం మీరేమనుకుంటారు ఆయన ఇబ్బంది పడుతున్నానికి? చెప్పండి, ఆయన ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? అన్ని ఖర్చు పెట్టేశాడు కాబట్టి ఇబ్బందిలో ఉన్నాడా? ఎందుకు ఇబ్బందిలో ఉన్నాడు? ఆయన తండ్రిని వదిలేసుకున్నాడు. సిస్టర్ జ్యోతి అక్క చెప్తున్నాడు, ఆయన తండ్రిని వదిలేసుకున్నాడు కాబట్టి ఇబ్బందికి గురి అయ్యాడు కదా. ఇబ్బందికి గురి అయినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. గతసారి మనం ఏం చూసాం? యోహాను సువార్త 2వ అధ్యాయంలో నుంచి మనం ఏం చూసామండి? దేవుడిని చేర్చుకుంటే ఏమవుతుంది అనుకున్నాం మనం? ఫస్ట్గా గందరగోళంలో ఉన్న జీవితం ఏం జరుగుతుంది? సమాధానము. ఆ జీవితంలో గందరగోళం ఉందంటే దేవుడిని ఎవరైతే చేర్చుకుంటారో అది ఏం జరుగుతుందంటే గందరగోళము సమాధానంగా మారుతుందని మనం గత వారంలో నేర్చుకున్నాం. అదే దేవుడి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయిన వ్యక్తికి ఏమవుతుంది? ఇబ్బంది.
ఒకసారి జర్మయ్య గారు మనకి ఒక వర్తమానాన్ని అందించారు, మీకు గుర్తుందో లేదో. పోయిన వారం అనుకుంటే ఆయన ఏం చెప్పాడు? నయోమి ఇప్పుడు ఏమంటుంది అందరినీ, నన్ను నయోమిగా పిలవద్దు, నేను మధురంగా లేను, ఎలా అయిపోయాను? మారా, నన్ను మారాగా పిలువు. ఎందుకు మారాగా పిలవాలి నేను? నిన్ను దేవుడు వెళ్ళమన్నా బత్లెహేంని వదిలేసి, బత్లెహేం ప్రాంతాన్ని వదిలేసి నిన్ను వెళ్ళమనింది దేవుడా? నువ్వే సొంత నిర్ణయంలో వెళ్ళిపోయావా? ఇక్కడ ఈ ప్రాంతంలో కరువు వచ్చిందని నువ్వు ఏం చేశావు? దేవుడు ఉన్న స్థలాన్ని వదిలిపెట్టేసి కన్ని దృష్టికి రమ్యంగా ఉన్న స్థలాన్ని ఎన్నుకున్నావు. కానీ ఆ స్థలంలో మరణం ఉందని నేను గ్రహించలేదు నయోమి. నీ భర్త చనిపోయాడు, నీ 2 కొడుకులు చనిపోయాడు, ఒక ఘోరమైన సంఘటన నీ జీవితంలో జరిగిన తర్వాత నీ బల్బు, నీ ట్యూబ్లైట్ వెలిగింది. నీ ట్యూబ్లైట్కి స్టార్టర్ లేకుండే. కష్టం వచ్చిన తర్వాత నీకు అర్థమైంది ఏమని? దేవుడిని వదలకూడదు. ఆ ప్రాంతంలో అవును, బెత్లెహేం ప్రదేశంలో కరువు వచ్చింది, కొద్ది కాలానికి కరువు వచ్చింది. కానీ దేవుడు మరలా ఏం చేశాడు? ఆశీర్వాదం నింపాడు ఆ ప్రదేశంలో. కొన్నిసార్లు దేవుడు పరీక్షించడానికి మన జీవితంలో కరువు రప్పించవచ్చు, పర్లేదు. దేవుడు ఉన్నాడండి అక్కడ. లోతు ఇంకా అబ్రహాం జీవితంలో కూడా మనం ఏం చూస్తాం? లోతు ఏం చూశాడు? రమ్యంగా ఉన్న స్థలాన్ని, కంటి దృష్టికి చక్కగా పచ్చగా ఉంది, ఇక్కడ నీళ్ళుంది ప్రదేశంలోని సొదొమ గొమొర పట్టణాన్ని ఎన్నుకున్నాడు. కానీ ఆ సొదొమ గొమొర పట్టణం తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు దాన్ని ఏం చేశాడు? శ్మశానంగా మార్చేశాడు. ఏం చేశాడు? శ్మశానంగా మార్చేశాడు. కానీ అబ్రహాం ఉన్న ప్రదేశం శ్మశానంగా కనపడింది. కానీ తర్వాత ఏమైంది? ఒక చక్కటి ప్రదేశం, ఒక రాజ్యంగా మారింది. ఎందుకు? దేవుడిని వదిలిపెట్టలేదు. ఆ చిన్న కుమారుడు జీవితం ఏం జరిగిందని చదివాం మనము. కరువు వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇంగ్లీష్లో చాలా మంచి మాట రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాయబడింది అంటే he began to live in want. ఆయన జీవితంలో ఏదో కరువు ఉందని, ఆయన జీవితంలో ఏదైనా కోరుకుంటున్నా ఇబ్బందులు. ఎవరికైనా ఇబ్బందులు ఇష్టమా? ఎవరికి ఇష్టం లేదు కదా. ఇబ్బందులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అవునా లేదా? ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఇబ్బందులు ఇష్టం ఉన్నవారు? ఎవరు ఉండదు. ఇబ్బందులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. ఇబ్బందులు గురి మీరు ఎప్పుడు అవుతారో తెలుసా? దేవుడు లేకపోతే. ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రి, నీ ఇంట్లో ఉన్న చట్టాలు నాకు ఇష్టం లేదు, నువ్వు ప్రతిరోజు నన్ను ప్రార్థించమంటున్నావు చూడు, అది నాకు ఇష్టం లేదు. నువ్వు ప్రతిరోజు నన్ను బైబిల్ చదవమంటున్నావు చూడు, అది నాకు ఇష్టం లేదు. నువ్వు ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళమంటున్నావు చూడు, అది నాకు ఇష్టం లేదు. నువ్వు ప్రతిరోజు నన్ను స్వార్థ పంచమంటున్నావు చెప్పు, అది నాకు ఇష్టం లేదు. నేను నా ఇష్టమనుసారంగా జీవిస్తాను. నా జీవితాన్ని నేను నా సొంతంగా జీవించుకోవాలనుకుంటున్నాను. నాకు ఇంటి నుంచి వెళ్ళిపోవాలన్నది, నన్ను పంపించేమన్నాడు. తండ్రి మాట్లాడాడు ఏమైనా అక్కడ? ఏం మాట్లాడలేదు. వెళ్ళిపో అని కూడా చెప్పలేదు, ఇచ్చేసాడు. ఆయన వెళ్ళిపోయాడు. చిన్న కుమారుడు జీవితంలో మీరు చూస్తే తండ్రి మాట్లాడలేదు. ఆయన వెళ్ళిపోతానని చెప్పినప్పుడు మాట్లాడలేదు. ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. కార్యాలతో చేసి చూపించాడు. ప్రేమ కార్యాలతో చేసి చూపించడం ఆ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఏమంటున్నాడు? అయ్యో తండ్రి, నేను దాసుడిని ఉంటాను మీ గృహంలో అన్నాడు. తండ్రి ఏం మాట్లాడలేదు. దాసుడిని కాదు, నా కుమారుడిని కార్యాలతో చేసి చూపించాడు. ఇబ్బందులకి గురి అయ్యాడు. ఏమయ్యాడండి? ఇబ్బందులకు గురి అయ్యాడు. ఎందుకు గురి అయ్యాడు? తండ్రిని వదిలిపెట్టేసుకున్నాడు. తండ్రి అంటే ఇష్టం లేకుండా పోయింది. క్రైస్తవ జీవితంలో చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? చాలా మంది క్రైస్తవులుగా ఏమనుకుంటారు? యేసుక్రీస్తు వారిని నమ్మితే నా జీవితంలో అన్ని మందిరంగా అన్ని బాగుంటుంది అంటారు. బాగుంటుంది. కానీ గత వారంలో నేను మీకు మొదటిగా చెప్పిన విషయం ఏంటి? దేవుడిని మీరు మీ జీవితంలో చేర్చుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని మీ పాపం నుంచి దూరం చేస్తాడు. మీ శరీర కోరికల నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. అది మనకు ఇష్టం ఉండదు కదా. నన్ను నా శరీర కోరికల నుంచి దేవుడు దూరం చేస్తున్నాడంటే అది నాకు ఇష్టం ఉండదు. అదే నాకు ఇబ్బంది. అసలు ఏం దేవా, సీరియల్ చూడొద్దా? ఇన్ని సంవత్సరాల నుంచి చూసుకొని వస్తున్నా నేను, ఇప్పుడు మార్చేయమంటే ఎలా? అది నాకు ఇబ్బంది. ఏం దేవా, నా స్నేహితులతో కలవద్దంటున్నావు, వాళ్ళు ఎంత మంచోళ్ళు తెలుసా? నువ్వు వచ్చి 1 సంవత్సరం అయింది, వాళ్ళు 15 సంవత్సరాలతో నాతో పాటు ఉన్నారు, వాళ్ళని వదిలేయనా? కానీ దేవుడు 1 సంవత్సరంలో చేసిన విషయాలు 15 సంవత్సరాలతో స్నేహితులు ఎప్పుడు చేయలేదు.
నీకు నిత్య జీవితం నీ స్నేహితులు ఇవ్వలేరు. ఆ సీరియల్ ఒబిసిబస్ చెప్పినట్టు భార్య భర్త మధ్యన కొట్లాటలు తీసుకొస్తాయి. కొన్నిసార్లు తప్పు కోరికలు ఇస్తాయి భార్యలు కానీ భర్తలు కానీ. అక్కడ దాంట్లో ఏం మంచి విషయాలు లేవండి. ఎప్పుడైనా నేను చిన్నప్పుడు చూసేవాడిని, అన్ని వ్యభిచారం గురించి, ఒకరిని పెళ్లి చేసుకుని వేరేతో వెళ్ళిపోవడం, ఆ విషయాలు ఉంటాయి. అది పిల్లలు చూస్తే వాళ్ళు ఎలాంటి విషయాలు ఆలోచిస్తారు చెప్పండి. అనవసరం. ఇప్పుడు ఆ కాలంలో పర్లేదు, ఈ కాలంలో సీరియల్ ఎలా ఉన్నాయి, సినిమాలు ఎలా ఉన్నాయి మనందరికీ తెలుసు. పోస్టర్లే రోడ్ పైన చూసినప్పుడే కొంచెం సిగ్గుగా ఉంటుంది. బట్టలు, వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, వాళ్ళు చేసే విషయాలు కానీ, తాగుడు, సిగరెట్లు అన్నీ ఓపెన్గా చేస్తారు. దాన్ని చూసి యవనస్తులు అందరూ పాడైపోతుంది. దాంట్లో ఏం మంచి లేదు. చూడడానికి కొంచెం అరే మంచిగా ఉంటుందని, కానీ ఆత్మీయతగా ఏం లాభం లేదండి. దానికి మరణం ఉంది. సోదమిక గొమ్మర లాంటి పట్టణం అది కదా. దేవుడు మనకి నేర్పిస్తున్న ఏమి, నీ జీవితంలో ఇబ్బంది వస్తుంది, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోకు. అవును, కొంచెం కష్టం ఉండొచ్చు. గత వారంలో మనం చెప్పుకున్న విషయమేది, దేవుడి సన్నిధిలో మనం వచ్చి దేవుడిని మనం చేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది, కొంచెం కష్టం ఉంటుంది. మన జీవితాన్ని మనం నింపుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దేవుడిని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో సమయాన్ని గడపాలి, మోకాళ్ళపై ఉండాలి, ప్రార్థించాలి, బైబిల్ని చదవాలి. కొన్నిసార్లు అర్థం కాదు, తల పట్టుకుంటారు కొంతమంది. నేను ప్రారంభంలో బైబిల్ చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. ఎంటికలు ఇట్లా గుంజుకున్నామని, ఏంటి వాక్యం ఎందుకు ఇలా ఉంది, ఎందుకు దేవుడు ఇలా రాశాడు, సిల్వని ప్రతిరోజు ఎందుకు ఎత్తుకొని వెళ్ళాలి అని అర్థం కాని విషయాలు ఉన్నాయి. కానీ ఆయన సన్నిధిలో ఆ పవిత్రాత్మ దేవుని యొక్క అభిషేకం ద్వారా, ఆయన సాయం ద్వారా ఇప్పుడు బైబిల్ చక్కగా అర్థం కాగలుగుతుంది. ఇతరులకి మనం నేర్పించగలుగుతున్నాం. ఎందుకు? ఆ దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడపాం కాబట్టి. ఇప్పుడు నా జీవితం నాకు ఇబ్బందిగా లేదు, సంతోషంగా ఉంది. దేవుని యొక్క సన్నిధిని కోరుకోవాలి. దేవుని యొక్క సన్నిధిని వదిలిపెట్టేసుకున్న వాళ్ళు ఎవరు బాగు కాలేదు. యూదా ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని అప్పచెప్పడానికి అవకాశం వెతుకుతున్నాడు. ఏమైపోయింది ఆయన చివరిగా జీవితం? ఆయన జీవితం ఏం చేయాలి? ఆయనని ఉరేసుకొని చనిపోయాడు. గహాసి ఏం చేశాడు? ధనం వెనుకన పరిగెత్తాడు. నామాననే సేనాధిపతి వచ్చినప్పుడు ఆయన ఎలియా ఏమన్నాడు? నాకొద్దు నీ ధనం. కానీ నామాన్ ఏం చేశాడు? ఆ ధనం వెనుకల పరిగెత్తాడు. ఏం తెచ్చుకున్నాడు ఆయన జీవితంలో? ఏం తెచ్చుకున్నాడు? శాపం. కుష్టి రోగం వచ్చింది ఆయనకి. కుష్టి రోగంకి గురి అయ్యాడు. దేవుడిని వదిలేసి ధనం వెనుకల పరిగెత్తాడు. ఆకాన్ ఏం చేశాడు? బాబిలోన్ ప్రదేశంలో ఉన్న ఆ మంచి వస్తువులు, బట్టలు, వెండి, బంగారం దాచుకున్నాడు. ఏం చేశాడు? చివరిలో ఏమైంది? రాయలు కొట్టేసి చంపేశారు. ఆయన వల్ల ఆ రాజ్యంలో ఒక ఓటిమి అనేది వచ్చింది. దేవుడిని వదులుకున్న వాడు ఎప్పుడు బాగుపడదు. దేవుడితో ఉన్నవాడు ఎప్పుడు ఆశీర్వాదంగా మారి. సాలు దేవుడిని వద్దనుకున్నాడు, కానీ సాలు దేవుడిని ఎన్నుకున్నప్పుడు పాల్గా మారి ఏం చేశాడు? మాట్లాడడానికి రాదు వ్యక్తికి. పాల్ని చూస్తే ఎవరు చెప్పారు ఇలా ఎంత మంచి బోధ కూడా ఆయన మాట్లాడితే అలా వినిపిస్తుంది. ఆయన గొంతు బాగుండదు. నిజంగా బైబిల్ నేర్పిస్తుంది. ఆయన గొంతు బాగుండదు. చూడడానికి ఇంతే ఉంటాడు, 5 ఫీట్లే పొట్టిగా ఉంటాడు వ్యక్తి. కానీ ప్రపంచాన్ని మార్చేశాడు. ఎన్నో సంఘాలు స్థాపించాడు, ధైర్యంగా బోధించాడు. చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా ఆగిపోలేదు. చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా పత్రికలు రాశాడు సంఘాన్ని. గొప్ప వీరులని తయారు చేశాడు. టైటస్ లాంటి వాళ్ళు, తిమోతి లాంటి వాళ్ళు తయారు చేసిన వ్యక్తి ఎవరు? సాధారణమైన వ్యక్తి, దేవుణ్ణి ద్వేషించే వ్యక్తి, దేవుడు వద్దు అనుకున్న వ్యక్తి, దేవుణ్ణి ప్రేమించిన వారిని కొట్టే వ్యక్తి. దేవుడి చేత ఆశీర్వదించబడిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ప్రపంచాన్ని మార్చేశాడు. అపోస్తులు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. వాళ్ళని చూసి ఎవరు ప్రేమించేవారు కాదు. చేపలు పట్టే వ్యక్తి పీటర్, ఈయన ఏం చేస్తాడు అనుకున్నాడు. కానీ ఒక్కసారి ఒక్క వాక్యాన్ని బోధిస్తే 3000 మంది సంఘంలో చేర్చారు. వాళ్ళ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆ ఇబ్బందులు దేవుడు ఉన్నాడు. ఈ వ్యక్తిలో ఇప్పుడు ఇబ్బందులు, కొన్నిసార్లు మనకి ఇబ్బందులు వస్తాయి. దేవుడి కోసం కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు కష్టాలు మనకు వస్తాయి. కానీ ఆ కష్టాల్లో దేవుడు మన తోడు
సాతాను మనల్ని శోధిస్తాడు, దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు. కానీ ఈ వ్యక్తి ఈ చిన్న కుమారుల యొక్క జీవితంలో వచ్చిన ఇబ్బంది వేరే ఇబ్బంది. ఆ ఇబ్బంది ఏంటి? దేవుడిని వదులుకున్నాడు. అందుకే కష్టాలు వచ్చాయి ఆయన జీవితంలో. మన క్రైస్తవుడికి కష్టాలు వస్తాయి, నష్టాలు ఉండవు. నిజంగా దేవుడిని ప్రేమించిన వాడికి కష్టాలు ఉంటాయి. నేను ఏదంటే ఇది గులాబీ పూలతో తయారు చేసిన బెడ్ కాదు మన క్రైస్తవ జీవితం. ఏంది? యుద్ధ భూమి. మనం ఎక్కడ నిల్చున్నా? యుద్ధ భూమిలో ఉన్నారు మీరు. అందరం యుద్ధ భూమిలో క్రీస్తు సైనికులంగా ఉన్నాం మనం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో పౌలు గారు మనకు చెప్పారు ఏమని? మీరు క్రైస్తుకి సైనికులై ఉన్నారు. దేవుడిని వద్దనుకున్న వాళ్ళు ఎప్పుడు బాగుపడలేదని, దేవుడిని చేర్చుకున్న వాడు ఎప్పుడు బాగుపడ్డాడు. ఆ కాదా వివాహంలోనే చూడండి ఎంత మంచి విషయాన్ని దేవుడు గత వారం మనకి నేర్పించాడు. అలాగే ఈ వారంలో ఈ తప్పిపోయిన కుమారుడు దేవుడిని వద్దనుకొని వెళ్ళిపోయాడు. ఆయన జీవితంలో కరువు వచ్చింది. ఎలాంటి కరువు అని చదివాం మనం? అది ఎలాంటి కరువు? అది గొప్ప కరువు కదా. గొప్ప కరువు అని చదివి రాయబడింది ఆ వాక్యం అక్కడ 15:14 లూకాసు వార్త 15:14 ఏం రాయబడింది? గొప్ప కరువు, ఆత్మీయ కరువు వస్తుంది మన జీవితంలో మనం దేవుడిని వదులుకుంటే. దేవుడిని రాజైన సౌలు చేతబడి చేయడానికి ఎందుకు వెళ్ళాడు చెప్పండి? ఆ వాక్యం మనం ఇక్కడ ఒకసారి నేర్చుకున్నాం. రాజైన సౌలు చేతబడి చేయడానికి ఎందుకు వెళ్ళాడు? 1 సమూయేలు 28వ అధ్యాయంలో ఎందుకు వెళ్ళాడు చేతబడి చేయడానికి? సమూయేలు మాట్లాడట్లేదు, నాకు దేవుడు మాట్లాడట్లేదు, నా ద్వారా దేవుడు ప్రవక్త ద్వారా నాతో మాట్లాడట్లేదు, దేవుడు నాకు కళల్లో కూడా మాట్లాడట్లేదు, ఏం దర్శనం ఇవ్వట్లేదు అని చెప్పి ఏం చేశాడు? చేతబడి దేశానికి వెళ్ళాడు. ఆ స్త్రీ దగ్గర ఏమన్నాడు? వెళ్ళు, సమయంలో ఆత్మని రప్పించమన్నాడు. కానీ ఆ మూర్ఖుడు మర్చిపోయిన విషయం ఏదండి? రాజైన సౌలు మూర్ఖుడు. ఆయన మర్చిపోయిన విషయం ఏంటి? ప్రవక్త అయిన సమయంలో ఆయన పక్కన ఉన్నప్పుడు ప్రతిసారి ప్రవక్త అయిన సమయంలో ఆయనకి చెప్పి ఉంటాడా లేదా? దేవుని ఒక మాట విను, దేవుని ఒక మార్గంలో నడవమని. కానీ ఈయన వినలేదు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు మాట్లాడట్లేదు, ఇప్పుడు దేవుడు కావాలంటున్నాడు. అదే సందర్భం మన జీవితంలో కూడా జరిగింది. లాక్డౌన్ ఉన్నప్పుడు సంఘం అని పట్టుకున్నారు అందరూ. అరే సంఘం లేదు, మందిరానికి వెళ్ళాలి అందరూ మాట్లాడుతున్నారు. నేను కూడా విన్నాను, చాలా మంది చెప్తున్నారు. కానీ మందిరం ఉన్నప్పుడు అయితే ఎవరు? లాక్డౌన్ ఉన్నప్పుడు అందరూ రేపు మందిరం పెడితే బాగుంటుంది, మందిరం తెరవాలి, మందిరం చేయాలి. కానీ మందిరం తెచ్చిపెట్టినప్పుడు అయితే ఎవరు? ప్రేయర్ మీరు అంటే లేదు బ్రదర్ పర్లేదు. కానీ లాక్డౌన్ ఉన్నప్పుడు ప్రేయర్ పెట్టుకోవాలి మనం. ఎందుకు? మీరు ఖాళీగా ఉన్నారు కదా. సమయం దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం చేసుకుంటాం. కానీ నేను సమయాన్ని దేవుడికి ఇవ్వను. నేను దేవుడి కోసం నా సమయాన్ని ఇవ్వను. నువ్వు నాకు సమయం ఇస్తేనే నేను ప్రార్థిస్తాను దేవా. అవునా లేదా? కొన్నిసార్లు క్రైస్తవులు ఉంటారు, నువ్వు సమయాన్ని ఇస్తేనే నేను ప్రార్థిస్తాను, నేనైతే సమయాన్ని చేయలేదు. చూడు, ఉదయం 5 గంటలకి లేస్తాను, రాత్రి 12 గంటలకు పడుకుంటున్నాను. టిఫిన్ చేయాలి, పిల్లలను తయారు చేయాలి, స్కూల్కి పంపించాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్లో బాస్ చెప్పే మాటలు వినాలి, ఆయన తిడితే వినాలి, ఆయన కొడితే పట్టించుకోవాలి. దాని తర్వాత కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉంటాయి, దాన్ని నేను చేయాలి. అవన్నిటిలో నీకోసం కూడా నేను ప్రార్థించాలి. కుదరదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, అర్థం చేసుకోదేవా అని చెప్తాను. దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? ఇన్ని ఇబ్బందులు మౌనంగా నీ రహస్య గదిలో వచ్చి నాతో ప్రార్థించి నాతో మాట్లాడు, నీకు నేను సలహా ఇస్తాను ఇబ్బందులు ఎలాగో చేసుకోవాలి. మనము ఎంతో ఆలోచిస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఫిలిప్పీయుల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు చూడండి ఏమంటున్నారు పౌలు గారు అక్కడ ఫిలిప్పీయుల 4:7 మీ దేవుని యొక్క సమాధానం గురించి ఆయన అక్కడ చక్కగా మాట్లాడారు. ఆయన వివేకం గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నారు. 6వ వచనం కూడా ఒకసారి చూడండి. 6వ వచనము, దేని గురించి చింత
దేవునికి తెలియచేయి. ఎవరికి తెలియచేయి? దేవునికి తెలియచేయి, అక్కపక్కన వాళ్ళకి కాదు. నీ సమస్త చింతలన్నీ తీసుకువెళ్ళి అక్కపక్కన వాళ్ళతో పంచుకోవడం కాదు. దేవుడు ఫిలిప్పీ 1 పీటర్ 5వ అధ్యాయం 1 పీటర్ 5వ అధ్యాయంలో ఒకసారి చూడండి. 1 పీటర్లో 5వ అధ్యాయం 7వ వచనం 6-7. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తులు ఆయన పైన వేయుడు. ఎవరు చింతిస్తున్నారంటే మీ కొరకు? ఎవరు? దేవుడు మీ గురించి చింతిస్తున్నారంటే మీరు మీ గురించి చింతించుకోవడం ఏదైనా లాభమా? మనం అదే చేస్తాం కదా. పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి అవ్వట్లేదని కొంతమంది చింతిస్తారు, డబ్బులు లేదని కొంతమంది చింతిస్తారు, అనారోగ్యంగా ఉన్నాయని కొంతమంది చింతిస్తారు, నా భవిష్యం ఎలా ఉంటుందని కొంతమంది చింతిస్తారు, ఈ కరోనా వ్యాధి ఎలా వెళ్తుందని చింతిస్తున్నారు చాలా మంది. కానీ ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అన్నాడు, ఏమని తెలుసా? ఈ వ్యాధి వెళ్ళదో తెలియదు కానీ దాంతో జీవించడం నేర్చుకోవాలి. పాపంతో జీవించడం నేర్చుకున్నారా? నేర్చుకున్నారా లేదా? దాన్ని ఎలా తప్పించుకోవాలో మనకు తెలుసా లేదా? అలాగే ఈ వ్యాధి కూడా దాన్ని తప్పించుకోవడం నేర్చుకోవాలి. అది పోత సమయంలో పోతుంది. సాతాను వెళ్ళమంటే వెళ్తాడా? చెప్పండి. సాతానే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడా? వెళ్ళాడు. కరోనా కూడా అలాంటిదే, వెళ్ళదు. దాంతో జీవించడం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాం ఇప్పుడు? మన చేతులకి శానిటైజర్లు పెడతాము, మాస్క్ పెట్టుకుంటాం కదా. వ్యాధి రావద్దంటే ఏం చేయమంటున్నారు అందరూ? శానిటైజర్లు, మాస్క్. అలాగే దాన్ని ఆత్మీయంగా చూడండి. మీ చేతుల్లో దేవుని యొక్క వాక్యం ఉందంటే ఎలాంటి వ్యాధి మళ్ళీ ఉంటుంది. అవునా లేదా? మీ ముఖానికి మీరు ఒక ఏం పెడుతున్నారు? మాస్క్ ఏం చేస్తుంది? కాపాడుతుంది కదా. బయట గాలి పీల్చకుండా, ఈ వైరస్ ఉన్న గాలి పీల్చకుండా మనం ఏం చేస్తున్నాం? కాపాడుకుంటున్నాం మనం. అలాగే దేవుడిని ఒక సర్వంగ కవచాన్ని ధరించుకున్నామంటే బయట నుంచి వచ్చే మాటలు మనల్ని ఏం ఇబ్బంది చేయలేదు. యేసుక్రీస్తు వారు ఒక ఆలోచన, ఆ కిరీటం మన తలపైన ఉందంటే మనల్ని ఎవరు ఏం చేయలేదు. విశ్వాసం అనే బ్రెస్ట్ షీల్డ్ మన చేతిలో ఉందంటే ఎవరు మనల్ని ఏం చేయలేదు. నీతి అనే బ్రెస్ట్ ప్లేట్ మనం వేసుకున్నామంటే సాతాను ఏం చేయలేదు. దేవుళ్ళ యొక్క వాక్యం అనే కడగం మన చేతిలో ఉందంటే ఎవరు ఏం చేయలేదు. హెల్మెట్, దేవుళ్ళ యొక్క హెల్మెట్ మనం వేసుకున్నామంటే ఎవరేం చేయలేదు. సర్వంగా కవచాన్ని మనం ధరించుకోవాలి. ఎఫిషియన్స్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 16వ వచనం దాకా యేసుక్రీస్తు వారు, పౌలు గారు చాలా చక్కగా సర్వంగ కవచం గురించి రాశారు. మనం పోరాడుతుంది శరీరంతో కాదు, రక్తంతో కాదు, దురాత్మలతో మన పోరాటంలో దురాత్మలతో. కాబట్టి దేవుడు గందరగోళానికి గురి కావాలి, ఇబ్బందులకి గురి కావాలి. దేవుడిని మనం చేర్చుకోవాలి. దేవుడి యొక్క సన్నిధిని వేడుకొని, దేవుడి యొక్క సన్నిధిలో ఉండాలని ప్రయత్నించండి. కొంచెం సమయం, ఎక్కువ సమయాన్ని తినండి. మీరు ఉదయాన్నే 6 గంటలకి లేస్తారేమో మీ పనిని ప్రారంభించడానికి, 5 గంటలకు లేవండి. 1 గంట త్యాగం చేయండి దేవుడికి. మీరు పగట్లో 2 గంటలు పడుకుంటారేమో, 1 గంట పడుకొని ప్రార్థించండి వేరుగా. సాయంకాలం 10 గంటలకి పడుకుంటారేమో, 11కి పడుకోండి. కొంచెం త్యాగం చేయండి. ఆ త్యాగానికి ఫలాన్ని కూడా మనం చూస్తాం. స్వార్థంలో జీవించిన వాడు మర్చిపోద్దు. ఆ మాట ఇప్పుడు జర్మనీ చెప్పిన మాట మనం ఎప్పుడు మర్చిపోవద్దు. స్వార్థంలో జీవించిన వాడు త్యాగం చెయ్యలేడు. మంచి మాట కదా. స్వార్థంలో జీవించిన వాడు త్యాగం చేయలేడు. కాబట్టి దేవుడు స్వార్థంలో జీవించలేదు కాబట్టి గొప్ప త్యాగం చేశాడు కదా. స్వార్థంలో జీవించలేదు, గొప్ప త్యాగం చేశాడు. మనం కూడా అలాంటి జీవితాన్ని జీవించాలి. ఆ లూకా స్వార్థంలో దేవుడు అదే నేర్పిస్తున్నాడు. ఆయన జీవితంలో గందరగోళానికి గురి అయ్యాడు, దేవుడిని వదులుకున్నాడు. కాబట్టి దేవుడు పెట్టే సిద్ధాంతాలు ఆయనకి ఇష్టం లేదు. ప్రార్థించు, బైబిల్ చదువు, అదంతా ఇష్టం లేదు. చాలా మంది విశ్వాసాలు కాదు, ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఆదివారం రోజు మేము సంఘానికి వస్తాము, పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పాలి, అంతే.
దాని తర్వాత ఇది చేయి అది చేయమంటే మాకు ఇష్టం ఉండదు, మేము రాము మీ సంఘానికి. మేము చెప్పేది నువ్వు వినాలి, మీరు చెప్పేది మేము వినాం. మీరు చెప్పేది మేము ఏం వింటామంటే అది కూడా మీరు ప్రిక్విట్మెంట్స్ చెప్తున్నారు కాబట్టి వింటున్నాం. అది కూడా ఎలా వింటున్నాము? ఇక్కడి నుంచి వింటున్నాం, ఇక్కడి నుంచి వదిలేస్తున్నాం, అది మీకు తెలియదు. దేవసేవకులు చెప్పే మాటలు మనం విన్నాం. ఆనాడు దేవుడు స్వయంగా వచ్చి ప్రజలతో మాట్లాడలేదు. ఎవరి చేత మాట్లాడాడు? ప్రవక్తల చేత మాట్లాడాడు. దేవసేవకుడు ప్రవక్తలు లాంటి వారు, తప్పు ప్రవక్తలు కూడా ఉన్నారు ఆ కాలంలో, అది కూడా గ్రహించాలి. తప్పు ప్రవక్తలు కూడా ఉన్నారు. దేవుడి యొక్క నామాన్ని స్వార్థం కోసం వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజమైన ప్రవక్త ఎవరు? దేవుడు త్యాగపూర్వకంగా జీవిస్తున్న వ్యక్తి ఎవరని తెలుసుకొని మనం వాళ్ళని వెంబడించాలి. దేవుణ్ణి చూపించే ప్రజలుగా చూడండి, దేవుణ్ణి చూపించే యాజకుడిని వెతకండి. ఈనాడు దేవసేవకులు ఉన్నారంటే ఏ దేవసేవకుడు అయితే మిమ్మల్ని దేవుడితో చేరుస్తున్నాడు ఆయన నిజమంటి దేవసేవకుడు. లేదు మీరంతా నా దగ్గర రావాలి, దేవుడు వద్దు మీకు, నేనే దేవుడు అని చెప్పి నా వాళ్ళ దగ్గర వెళ్ళదు. నా దగ్గర వస్తేనే మీకు స్వస్థత కాదు, దేవుడి దగ్గర వెళ్ళమని చెప్పాలి. అవును నేను దేవసేవకుడిని కాబట్టి నీకోసం ప్రార్థిస్తాను నేను, కానీ నువ్వు నీ వ్యక్తిగత సంబంధాన్ని దేవుడితో చూపించు. నీ వ్యక్తిగత సంబంధాన్ని ఆ శివతో జరిపించుకో. నీ వ్యక్తిగత సంబంధాన్ని నువ్వు దేవుడితో చెప్పుకోమని చెప్పే దేవసేవకుడే నిజమైన సేవకుడు. మీ ప్రజలని ఆయనతో చేర్చుకునే వాడు సేవకుడు కాదు, లెక్కల కోసం చేస్తున్నాడు. 2 సామ్యులు 24వ అధ్యాయంలో దావీదుని దేవుడు శపించాడు. ఎందుకు? లెక్క పెడతాడు ఆయన, సైనికులను లెక్క పెడతాడు. ఎంతమంది సైనికులు ఉన్నారు తెలుసా దావీదు దగ్గర? 13 లక్షలు. ఎంత? 13 లక్షల సైనికులు ఉన్నారని గర్వంగా చెప్తున్నాడు. నా దగ్గర 13 లక్షల వీరులు ఉన్నారు. దాని తర్వాత ఒకటే కరువులో ఒకటే రోజులో 70,000 మందిని చంపేస్తారు దేవుడు. గర్వంగా ఎదుగుతుంది. కొంతమంది సంఘాలని ప్రజలతో పోల్చుకుంటారు. ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఎవరైనా మిమ్మల్ని ఇప్పుడు ఆ ప్రశ్న అంటే మీరేం చెప్తారు? అయ్యా మీ సంఘంలో ఎంతమంది ఉన్నారంటే మీరేం చెప్తారు? నేను గర్వంగా చెప్తాను, ఆ సంఘంలో 10 మంది ఉన్నారు. 10 మంది 15 మంది ఉంటే కూడా గర్వంగా చెప్తాను. ఎందుకో తెలుసా? నా సంఘంలో దేవుడు ఉన్నాడని నాకు తెలుసు. నేను నా సంఘాన్ని ప్రజల లెక్కలతో పోల్చుకోను, నా ప్రజల భయభక్తితో పోల్చుకుంటాను. నా ప్రజలు ఎంతగా దేవుడిని వెంబడిస్తున్నారని నేను పోల్చుకుంటాను. ఒక గొప్ప పాస్టర్ గారు, గ్రేట్ గ్రేస్లో పాస్టర్ శుభని గారు, ఆయన పేరు, ఆయన ఏమన్నారంటే సంఘం పెద్దది కాదు, చిన్నది కాదు. ఎప్పుడు చెప్పొద్దు అలా మాటలు. నా సంఘం పెద్దది, నా సంఘం చిన్నదని ఎప్పుడు చెప్పొద్దు. సంఘం ఎందుకంటే సంఘంలో దేవుడు ఉన్నాడు. దేవుడు పెద్ద దేవుడు చిన్న దేవుడు చెప్తాడా? దేవుడు మన సంఘం చిన్నది కాబట్టి మన దగ్గర చిన్న దేవుడు ఉన్నాడా? దేవుడు చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందా మన దగ్గర? పెద్ద సంఘంలో పెద్ద దేవుడు ఒక ఫోటో కదా. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. కొన్ని చోట్ల దేవుడు అనే వాళ్ళు నమ్ముతారు, కానీ ఆ చోట్ల ఉంటాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఏం చేశారు? అందరినీ ఏం చేశారు? అక్కడ అందరినీ కొట్టి పంపించేశారు. ఏమన్నాడు? నా తండ్రి ఇంటి వ్యాపార స్థలంగా మార్చేశారు మీరు. గుర్తుందా? దేవుడి యొక్క మందిరాన్ని ఏం చేశారు? వ్యాపార స్థలంలో మార్చేసిన వాళ్ళు. దేవుడిని వదులుకోవద్దు. ఏమవుతారు? ఇబ్బందికి గురి అవుతుంది. ఆ అధ్యాయంలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. వచ్చే వారంలో మనం ఇంకా నేర్చుకున్నాం దాని గురించి. ఆ చిన్న కుమార్తె తీసుకున్న నిర్ణయం గురించి ఆయన గ్రహించాడు. దాని తర్వాత ఆయన చేసిన విషయాల గురించి కూడా మనం కలిసి నేర్చుకుందాం. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు గుర్తించుకోండి. మీ జీవితంలో ఇబ్బందులకి గురి కావద్దంటే దేవుణ్ణి వదులుకోవద్దు. కరువు రావద్దంటే దేవుణ్ణి వదులుకోవద్దు. త్యాగం చేయండి. కొంచెం త్యాగంతో జీవిస్తే ఈ భూలోకంలో త్యాగమే, కానీ నిత్య జీవితంలో మనకి పరలోకంలో ఆనందంలో జీవిస్తాం. మర్చిపోవద్దు ఈ విషయాన్ని, మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మనం ఇక్కడ నేర్చుకున్న విషయాన్ని, ఒక చుక్క, ఈ జీవితం అనేది మనది ఈ చుక్క లాంటి జీవితము. ఇక్కడ చుక్క ఉంది, మీకు కనిపిస్తుందా? లేదు? కనిపిస్తుందా? ఎవరికైనా చెరువుగా కనిపిస్తుందా? లైట్గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న చుక్క ఉంది, పెద్ద వేసింది. వెనకలో ఉన్న వాళ్ళకి కనిపిస్తుందా? అసలు ఈ జీవితం ఈ భూలోకంలో ఈ గోడ కనిపిస్తుంది అందరికీ. దేవుడితో జీవించబోతున్నారు. ఈ చుక్క లాంటి జీవితాన్ని పట్టించుకొని గోడ లాంటి జీవితాన్ని వదులుకోవద్దు. గోడ లాంటి జీవితాన్ని పట్టించుకొని చుక్క లాంటి జీవితాన్ని వదులుకున్నా పర్లేదు. ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు ఈ భూలోకంలో?
దాకా వెళ్ళొచ్చు. అవునా లేదు? 80 సంవత్సరాలు పట్టించుకొని జీవిత కాలాన్ని వదిలేసుకుందామా? జీవిత కాలాన్ని పట్టించుకొని 80 సంవత్సరాలు ఎలా చేయించాలి? ఇదే నా ఇల్లే కాదు, ఇది నా ఇల్లే కాదు, నా ఇల్లు పర్లో. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రయాణం చేస్తున్నా. ట్రైన్లో మీరు వెళ్తున్నారంటే ట్రైన్ని శుభ్రంగా పెడతారా మీరు? ఏం చేస్తారు? ట్రైన్లో ప్రయాణం చేసిన వాళ్ళకి తెలుసు, ఒక్క రాత్రి అక్కడ పడుకుపోతాం మనం, అంతే కదా. ఒక్క రాత్రి అక్కడ పడుకున్నామంటే దాన్ని మంచిగా సోపుతో కడిగి సీట్ని మంచి బెడ్షీట్ తీసుకొచ్చి దాన్ని రమ్యంగా చేసుకుంటారా? 8 గంటలు పడుకుంటే ఉదయాన్నే మనం బయటకు ఉంటామని ఏం చేస్తారు? ఎలా పడితే అలా ప్రయాణం చేస్తారు కదా చాలా మంది. అలాగే ఈ జీవితం కూడా. అవును, మనం ఆ సీట్ని ఏం చేస్తామంటే దాంట్లో ఎంతమంది కూర్చున్నారు, వాళ్ళు ఏమేమి చేశారు మనకు తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్త పడతాం, కొంచెం దాన్ని శుభ్రంగా మనం పెట్టుకుంటాం. కానీ దాన్ని మనం ఇదే నా జీవితం, ఈ రాత్రి ఇక్కడ ఉండబోతున్నా, ఇదే నా జీవితం అని ఆ సీట్ గురించి ఎక్కువ పట్టించుకోం కదా. ఉదయాన్నే మనం దిగిపోతామని మనకు తెలుసు. కాబట్టి మనం ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తాం, పరలోకానికి చేరాలి. ఆ విషయాన్ని గుర్తించుకొని దేవుణ్ణి వదులుకోవచ్చు. ఇబ్బంది గురి కాకుండా దేవుని ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళ్ళే ప్రజలుగా మనందరం ఉంటాం. ఆమేన్. సరే, చివరి పాట పాడుతున్నప్పుడు కాணிకలు కూడా తీసుకుంటానండి. నరసింహస్ మనకు ఒక పాట పాడి వినిపిస్తాడు. కాணிకలు తీసుకున్న తర్వాత చివరి ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. దానికైనా ముందు ఒక చిన్న ప్రాముఖ్యమైన విషయాలు కూడా ఈ వారానికి సంబంధించిన